ఆగండి టైం అవుతుంది ప్లీజ్. ఎస్ ఓకే ఓకే. తిరుతారు వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్. చాలా ఆలస్యంగా మీ దగ్గరకు వచ్చాం. సో మీరు తమరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏకగ్రీవాలు మీరు కూడా చూశారనుకుంటా. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను ఎన్ని ఏకగ్రీవాలు అయ్యో మీకు కూడా తెలుసు. తర్వాత వచ్చేసి అప్పట్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఏంటి ఏకగ్రీవం అయితే దౌర్జన్యంతో చేస్తున్నాం అంటున్నారు. గతంలో చేసింది కూడా దౌర్జన్యంతోనేనా? సో మీరు దగ్గర నుండి గమనించారనుకుంటా అవి. రాజు గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పనుకున్న మేలుకున్న పనుకున్న ఈరోజు మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారే ఆయన కల్లో వస్తున్నారు. ఎందుకంటే ఏదైతే 2019-24లో ఆయన ఎక్స్పెక్టేషన్ 175 ఉంది. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ వచ్చి 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారిని దింపే కొద్దికి ఆయనకి తలపైన ఉన్న హెడ్ వెయిట్ కాళ్ళ కాడికి దిగింది. ఆ దెబ్బకి ఇప్పుడు కూడా ఆయన కలవరిస్తున్నాడు. 2024లో ఓడిపోయేటప్పుడు ఏం చెప్పాడు సార్? ఈవీఎంలతో ఓడిపోయాను నేను, ఏదైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల ఓడిపోయాను అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఓట్ల శాతం పెరగడం వల్ల నేను ఓడిపోయాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్ని వార్డుల్లో అన్ని ప్లేస్లో మనం నిలబడాలి, పోటీ గట్టి పోటీ ఇవ్వాలి, ఏకగ్రీవం కాకుండా చూడాలని ఏదో ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. సార్, ఈరోజు ఏదైతే 2019 నుంచి 2024 వరకు చూస్తే ఏదైతే 2019లో 170-151 సీట్లు వచ్చింది. ఆ రోజు ఏదైతే ప్రతిపక్షాలు కూడా మేము దానికి ఏమి చెప్పలేదు. అంటే రాష్ట్ర ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి మనం యాక్సెప్ట్ అయి ఉండాలి, మనం విమర్శించకూడదని ఆ రోజు ప్రతిపక్షాలు మాట్లాడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గారి నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ, బై ఎలక్షన్స్ లో కానీ, కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ లో కానీ, బ్యాంక్ ఎలక్షన్స్ లో కానీ ఏ విధంగా దొంగ ఓట్లు ఎక్కించుకొని ఓటర్ కార్డులతో బస్సుల్లో తరలిచ్చి ఏ విధంగా మీడియాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 5వ క్లాస్ పిల్లకాయల చేత, ఆ 5వ క్లాస్ మహిళల చేత, 6వ క్లాస్ మహిళల చేత ఓట్లు వేయించడం, ఇవన్నీ మనం ఏదైతే మీడియాల్లో చూడడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో కూడా ఏదైతే ఎంపీ బై ఎలక్షన్స్ లో చూసాము, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ ఎలక్షన్స్ లో చూసాము, బ్యాంక్ ఎలక్షన్స్ లో చూసాము. ఎక్కడైతే ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వీళ్ళు ఏదైతే దుర్మార్గంతో గెలవడం జరిగిందో చూసాం. ఈ రోజు ఏదో నీతిలో మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తమిళనాడు టైపు, వెస్ట్ బెంగాల్ టైపు గెలవాలనుకుంటున్నాడు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు ఏదైతే తీసేస్తే 17 లక్షల ఓట్లతో తమిళనాడులో డిఎంకే పార్టీ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ 91 లక్షల ఓట్లు తీసేస్తే 31 లక్షలతో ఏదైతే మమతా బెనర్జీ గారు ఓడిపోవడం జరిగింది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏమి? ఎక్కడైనా దొంగ ఓట్లు ఇప్పుడు ఒక ఆధార్ కార్డుకి ఓటర్ కార్డు లింక్ చేస్తే ఖచ్చితంగా ఏదైతే దొంగ ఓట్లన్నీ 2, 3 ఉండే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డుకి ఏదైనా ఒక వెహికల్ కొనాలన్నా లేదా ఇంకోటైనా ప్రతి దానికి ఆధార్ కార్డు లింక్ ఇస్తున్నారు. అలాంటిది ఈరోజు ఓటర్ కార్డు కూడా ఏదైతే గతంలో చూసాం, ఆధార్ కార్డు ఓటర్ కార్డు లింక్ చేయండి, దానివల్ల ఏదైతే దొంగ ఓట్లు అనేవి బయటపడతాయనేది. ఏదో ఎస్ఐఆర్ వల్ల ఈరోజు వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ ఏదైతే దొంగ ఓట్లు అనేది ఒక్కొక్కటి బయటకు రావడము, వాటిని తీసేయడం వల్ల ఈ రోజు అక్కడ నుండి పార్టీ వాళ్ళేం మాట్లాడడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టడం లేదు. ఏదైతే మనం 24లో ఎక్స్పెక్ట్ చేశాము, 24లో. సరే వేణుగోపాల్ గారు, సరప్రక్రియ అసలు ఏం జరగాలి? ఎన్నికల సంఘము, కేంద్రం ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, నిన్న ఎస్పెషల్లీ డిఎస్సి కూడా నిర్వహించింది గవర్నమెంట్. డిఎస్సిలో మెగా డిఎస్సి పేరుతో చేశారు. సో దాంట్లో మొత్తం అక్రమాలు జరిగాయి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. దీనికి నిన్న నారా లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ఆ కౌంటర్ విన్నాక మీరు ఆ ఇష్యూకి సంబంధించి మాట్లాడుతారు, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఒకసారి పీసీఆర్ లోకేష్ గారు డిఎస్సి మీద మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. వచ్చారు డిఎస్సి పైన, అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది.
5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని గంత మీదవుతే మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. ఎస్ యా రైట్ యా వేణుగోపాల్ గారు, ఇది డిఎస్సి మీద జరుగుతుంది ఒక ఇష్యూ కూడా నడుస్తుంది. యా సార్, అదే లోకేష్ గారు నిన్న ఏదైతే మహానాడు ప్రాంగణం నుంచి ఒక సవాల్ విసాడు వైఎస్ఆర్సీపీకి. ఏదైతే మీది 2000 గతంలో మీరు మీ పరిపాలనలో కానీ ఇప్పుడు మేము చేస్తున్న పరిపాలనలో కానీ అభివృద్ధి గురించి చర్చకు రండి అని చెప్పాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఏదైతే పెన్షన్ల గురించి, అన్నా క్యాంటీన్ల గురించి, ఉచిత గ్యాస్ గురించి, మెగా డిఎస్సీ గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఉద్యోగుల కోసం జీవో 17 రద్దు చేయడము, టీచర్లు ఉద్యోగస్తులు 1వ తేదీ జీతాలు ఇవ్వడము, తల్లికి వందనము 8,500 ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తూ డిఎస్సీ గురించి మాట్లాడితే దాంట్లో అవకతవకలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని విమర్శిస్తూ నిన్న ఒక పుస్తకం కూడా విడుదల చేశాడు. ఈ పుస్తకంలో ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చుంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆయన తిరిగి ఓటేసి ఉంటారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నీకు మొండి చేయి చూపించారు. 151 సీట్లు ఉందని 11 సీట్లు తెచ్చాడు. మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు డైవర్షన్ చేసి 16,000 ఉద్యోగాలు ఏదైతే తప్పుదారిన డిఎస్సీ ఇది రావడం జరిగింది అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో చూపించి మాట్లాడాలి కానీ ఒక ఉద్యోగ ఏదైతే టీచర్ అనేది ఒక పవిత్రమైన జాబ్స్, అలాంటి దాంట్లో కూడా అవకతవకలు జరిగిందని చెప్పడం, విమర్శించడం అనేది కరెక్టే కాదు. రాజు గారు ఓకే సార్. కాసరగడ్డ నాగార్జున గారు, సరే వస్తాను సార్, మళ్ళీ వస్తాను. కాసరగడ్డ నాగార్జున గారు, ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్ అటు నారా లోకేష్